అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గాల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబరు 2022 సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై ఆశ్వేజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాలలో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 2వ తేదీని మనకి విజయదశమిగా అంటే దసరా పండుగ అయితే, అమ్మవారి 11 రోజులు కూడా 11 అవతారాలలో దర్శనమిస్తారండి. అయితే అమ్మవారు ఈ 11 రోజులు ఏ అవతారాలలో దర్శనమిస్తారో ఈరోజు ఈ వీడియోలోని తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే, సాధారణంగా అమ్మ నవరాత్రుల్లో 9 రాత్రులు 10 అలంకారాలలో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరము 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరుపుకోకున్నాం అని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ యొక్క సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11 అలంకారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి, అమ్మవారి అలంకారంలో ఏమిటి అన్ని విశేషాలు కూడా ఈ యొక్క రోజు మనం తెలుసుకుందాం. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారము శుద్ధ విధియ ఆశ్వీజ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబరు 25 గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారము. ప్రతి 10 సంవత్సరాల ఒకసారి ఈ తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రులో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిపారంట. ఇప్పుడు కూడా అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. 5వ రోజు సెప్టెంబర్ 2026 శుక్రవారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారము ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠీ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారండి. 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారము. ఈరోజు తిథి ఆశ్వీజ శుద్ధ షష్ఠీ తిథి. తదుపరి సప్తమి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి
తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. 9వ రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఆశ్వేజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు తిథి ఆశ్వేజ శుద్ధ నవమి తిథి. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం. ఈరోజు తిథి ఆశ్వేజ శుద్ధ దశమి తిథి. ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు. అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. దేవి నవరాత్రుల్లో పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా, అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చెయ్యాలి, నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఒకవేళ 11 రోజులు కుదరకపోతే ఈ 11 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా, ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టాలా, ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చెయ్యాలి, కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా, అయితే ఈ యొక్క నియమాలు పాటించాలి. ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చెయ్యాలి, అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకవేళ ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకో రోజు పెట్టొచ్చా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేయొచ్చా లేదా, ఇలాంటివెన్నో సందేహాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అన్నీ తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి యొక్క జ్ఞాన ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆతృత అంటే తప్పకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు, భక్తి కూడా, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మనం ఇంటిని, మన వస్తువుని ఎంత శుభ్రంగా స్వచ్ఛంగా మన మనసుతోనే ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారు చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణ, కటాక్షం అన్నీ మన పైన ఉంటాయి. కుదరని ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎంతో కలగా ఉండేటట్టు ఆ అమ్మవారి యొక్క ఇంటికి విచ్చేటట్టుగా భావించి మనం ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టుకోవాలి. అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి 2025 సెప్టెంబరు 22వ తేదీన సోమవారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సింది ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమయ్యే తర్వాత శుభ్రం చేయడం కాకుండా ముందుగానే చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందుగా రోజు సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం అమావాస్య వస్తుంది. అమావాస్య ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేసుకోకూడదు. మంగళవారం అయినా, శుక్రవారాల్లో అయినా, ఎప్పటి పరిస్థితుల్లో అయినా జోబులు దులపడం లాంటివి చేయకూడదు. మనకు నెలసరి సమస్య ఉంది, ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే, మీరు ఈ నవరాత్రులో 11 రోజులు పూజ చేసుకునే ఎవరైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందంటే, ఒకవేళ 11వ రోజులు మేము పూజ చేసుకోలేము, అమ్మవారికి ఏదో ఒక రోజు 2 రోజులు లేదా 3వ రోజులు పూజ చేసుకుంటామని అనుకుంటున్నారో, దానికన్నా ముందు రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏవైతే వస్తాయో ఆ రోజులలో మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క పూజ కోసం పూజా సామాగ్రిని కూడా తెచ్చుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, మేము కొత్తగా అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నాము అనుకునే వారు ఇవి కూడా అనంతరంగా కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలైతే చేసుకోవచ్చు.
అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకు శుభం. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది, మరి పర్వాలేదు అంటే ఏం పర్వాలేదు, అయితే మీరు పూజ ఎందుకు చేసుకోకపోతున్నారు అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుంది. అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి యొక్క ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా. ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే, అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకోకుండా అయితే కొంతమంది పులిపైన కూర్చొనున్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోవడానికి అనేది కూడా ఏం లేదు. కానీ ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారని, ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని అని నమ్ముతారు. అయితే ఆ యొక్క అమ్మవారి యొక్క శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారని, కానీ తన బిడ్డలపై కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ, మనం అమ్మగా చక్కగా తల్లిగా భావించి పూజని చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారనేది అనంతరంగా చల్లని చూపులు ఎప్పుడు మన పైన ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలని ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారు పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి యొక్క ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటోలైనా సరే తెచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటోలో కాకుండా లేదు, దొరకలేదు అంటే, మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి యొక్క ఫోటోలు లేవు. మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు. ఎలా అంటే అమ్మవారు 11 రోజులు 11 అలంకారాలలో దర్శనమిస్తారు. కాబట్టి 11 రోజులలో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, సరస్వతీదేవి అమ్మవారిని కానీ, పార్వతీదేవి అమ్మవారిని కానీ, ఇలా ఏ ఫోటో అయితే ఫోటోని పూజ గదిలో పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని పూజించాలని అంటే, నిజంగా 11 రోజులు ఆ అమ్మవారిని పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి పూజలు అనేది చేసుకోగలరు. నిజంగా 11 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 11 రోజులు మాకు కుదరదు అనుకునేవారు ఈ నవరాత్రుల్లో మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అంటే చివరిది 7 రోజులు, 8వ రోజు, 9వ రోజు ఇలా 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కాకుండా కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒకరోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. అయితే ఈ 11 రోజులలో ఏ రోజైనా పూజ చేసుకోవాలి. అంటే నవరాత్రులు మొదటి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి రోజు కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు నవరాత్రులలో ఏ రోజు కాకుండా చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్కరోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి సరే పూజ చేసుకొని ఆ అమ్మ దర్శించుకొని అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా. అంటే తప్పనిసరిగా ఏం లేదు, మీకు అనంతరంగా ఉన్నటువంటి ఉండే ఆ కలశం దగ్గర దీపం పెట్టి అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశం అఖండ దీపం ఆ రెండు పెట్టుకోకపోయినా సరే
అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మనం మనసుతో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివేమీ కూడా చేయకూడదు. 11 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 11 రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారి పైన ధ్యానం ఉంచి పూజ అయితే మనం చేయాల్సింది ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి. ఇలా మేము అంత నిష్ట నియమాలతో చేయలేము అని అనుకునేవారు ఆ రెండు లేకపోయినా కానీ ఆ అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా? ఇలా మన కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము. అందుకనే అఖండ దీపం ఎప్పుడైతే కొండెక్కకుండా మనం చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంగా చేతగాని ఏదైనా గాలి తగిలైనా కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదలతో ఉన్నటువంటి ఒత్తు వేసి మళ్ళీ కొత్తగా ఒత్తు వేసి కొద్ది నూనె పోసి అదే నూనెలతో దీపం వెలిగించాలి. ఆ పాత నూనె తీయనవసరం లేదు. అదే నూనెతో కొద్దిగా నూనె పోసి ఇప్పుడే దీపం వెలిగించాలి. అనంతరంగా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చేసుకుంటామని తల్లిని అమ్మవారిని చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉందని అనుకునేవారు 11 రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించడం లేదు అని అనేవారు ఆరోగ్యం బాగుండకుండా అనంతరంగా అనుకునేవారు తప్పనిసరిగా ప్రతిరోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయలు కొట్టాలా అంటే 11 రోజులకి 11 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం 11 కొబ్బరికాయలు అయితే కొట్టాలి. అలా ఏం లేదు అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎప్పుడు కొబ్బరికాయలు ఉంటే అప్పుడు కొట్టొచ్చు, పర్లేదు. అమ్మవారి యొక్క పూజలు అయితే మొదలుపెట్టిన తర్వాత మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది. అయితే మేము ఏం చేయాలి అంటే మీరు అమ్మవారి యొక్క పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుపక్కలకి కాకుండా ఉంటారని అనుకుంటే మీ ఇంట్లో వారిచే అమ్మవారికి పూజ అనేది చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేతైనా సరే మీరు పీఠాన్ని ఎత్తి పెట్టించకండి. మీరు ఏదో రోజు తలస్నానం అయితే తర్వాత ఇంకో నవరాత్రులు మిగిలిన ఉన్నటువంటి యొక్క రోజులైతే ఉన్నాయో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలాగాలి అనేది ఏది పరిస్థితుల్లో గలదా అంటే ఆ విధంగా అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా. ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకో రోజు మళ్ళీ అదే రకమైన నైవేద్యం చేసి పెట్టొచ్చా? లేదా అంటే ముందుగా అమ్మవారికి కాదు ఏ దేవతైనా మూర్తులకైనా సరే నైవేద్యం లేనిచే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రిలో 11 రోజులు 11 రకాల నైవేద్యాలతో అమ్మవారి పూజ చేస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలన్నీ కాకుండా మాకు బాగా చేసుకోగలలేము అని అనుకునేవారు 11 రోజులు 11 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏం చేయాలి అనేవాళ్ళు ఎలా చేయగలనే వాళ్ళు అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చా, పులిహోర మాత్రమే చేయడం వచ్చా అనుకునేవారు ఆ పులిహోరతోనే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏం పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్న అంతలోనే పూజ చేసుకోవడానికి వారు పరమాన్నం, పులిహోర, వడపప్పు, చలివిడి, పానకం, బెల్లం ఇవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసే గనుక 11 రోజులు ఉపవాసం ఉండాలని అంటే మీరు అమ్మవారికి 11 రోజులు పూజ చేస్తామంటారని ఆ యొక్క 11 రోజులు ఉపవాసం ఉంటారని సంకల్పం తీసుకుంటారని 11 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారికి
పూజించాల్సి ఉంటుందని, పైగా ఉపవాసంతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చా? మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు ఏదైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తాగొచ్చా? ఏం పర్వాలేదు. అలా ఉండలేమని అనుకునేవారు ఎవరైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళ్ళతో అనంతరంగా కూడా ఉదయం వేళలో పూజలు చేసుకుంటారు కదా. ఆ పూజ అయ్యే వరకు సరే ఏమి తినకుండా పూజ చేసుకొని ఆ తర్వాత మీరు సరే అనంతరంగా కూడా ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకునేది ఏం లేదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా. అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా? అంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 11 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, మంచం పైన పడుకోకూడదు, కూర్చోవడం అలాంటివి ఈ 11 రోజులు అస్సలు చేయకూడదు. నెలపైన పడుకోవాలి. దీక్ష చేయగలిగేవారు కూడా పాటించాలి. అంటే మీరు అవసరం లేదు, నిత్యం పూజ లాగా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నారు, కానీ మాంసాహారం లాంటివేమి కూడా తినకుండా అంటే సరిపోతుంది. నవరాత్రులు పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా? అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6వ నెల ముగిస్తున్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 6వ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు, కానీ మీరు 11 రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ అయినా చేసుకోండి. ఎందుకంటే 6వ నెల వెంటనే కొంచెం మనకి ఎక్కువగా మననైతే చేయలేము కాబట్టి ఆ ఒక్కరోజు అనంతరంగా కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యం అంతగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇక తర్వాత అమ్మవారిని ఒక్కసారిగా పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి యొక్క ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి యొక్క ఫోటోలు చిన్నగా కదులుతుంది. మరి అలా కదలవచ్చా? అంటే అలా కదిలించకండి, పర్లేదు, కానీ అమ్మవారి యొక్క ఫోటో పైన ఎత్తి కానీ పక్కన పెట్టడం కానీ చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారి ఎవరు పూజించాలి? ఆడవారు పూజ చేయాలా? మగవారు పూజ చేయాలా? ఎవరైనా చేయవచ్చా? ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చు. అంటే చేయవచ్చా? దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. అలాగే సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా? అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని, అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే తప్ప కొబ్బరికాయలు కొట్టడం లాంటివి అమ్మవారికి ఎక్కువగా పూజ చేయడం అలాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి యొక్క పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా? అంటే అది దేవుడి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడి పూజ చేసిన తర్వాతనే అమ్మవారికి పూజలు అనేది చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ఓం స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.